ఇప్పుడు చూసుకున్నట్లయితే భారతదేశానికి ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తే బాగుంటుందా? లేకుంటే రాహుల్ గాంధీ చేంజ్ అయితే బాగుంటుందా? ఎలా అనుకుంటున్నారు? మోదీ గారు వస్తేనే బాగుంటదన్న. ఎందుకు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే రేట్ల విషయంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. పెట్రోల్ రేట్లు అనొచ్చు, బియ్యం పెరిగింది, ఇది పెరిగింది, అది పెరిగింది అనొచ్చు. కానీ ఒక సిస్టమ్ ఉంది. లైక్ అంటే ఇప్పుడు కొంచెం క్రైమ్ రేట్ తగ్గింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంతకుముందు టెర్రరిస్ట్ అటాక్లు జరిగేవి. ఎవ్రీ 3 ఇయర్స్ 4 ఇయర్స్ మనం చూసుకుంటే ఇప్పటికీ బ్లాక్ డేలు అని జరుపుకుంటాం. ఈవెన్ నా బర్త్డే రోజు కూడా బ్లాక్ డే. సో బ్లాక్ డేలు అని జరుపుకుంటాం. ఇవన్నీ లేకుండా కొంచెం ఒక 10 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఏవి కనిపించకుండా కొంచెం మంచిగా ఉంది, బాగుంది. సో అయినే ఉంటాయి ఇంకా. ఎందుకంటే నేను గుజరాత్ చూశాను, ముంబై చూశాను, ఢిల్లీ వెళ్ళాను. ఈ ఏరియాస్ అంటే మన బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఏరియాస్ కూడా చూశాను. అట్లా అని చెప్పి మన గవర్నమెంట్ బాగాలేదా అంటే అది వేరే విషయం. కానీ సో ఇప్పుడుకున్న దాంట్లో రాహుల్ గాంధీ కన్నా కూడా మోదీ గారు ఉంటే మంచిది, బాగుంటుంది. కొంతమంది అంటారు కదా, అంటే రాహుల్ గాంధీ పీఎం అవుతారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు పీఎం అయితే ఎలా ఉండబోతుంది దేశ పరిస్థితి? రాహుల్ గాంధీ గారు పిఎం అయినా కూడా బాగానే ఉంటది అన్న. ఎందుకు అంటే యంగ్ బ్లడ్. ఆయన కొంచెం ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు. మాట వే ఆఫ్ టాకింగ్ మారింది, వే ఆఫ్ ఉండే నేచర్ మారింది, ఆయన ఆయన బిహేవియర్ మారింది. కొంచెం ఇంతకు ముందు కొంచెం రెక్లెస్ గా కానీ లేకపోతే ఏది పడితే అది మాట్లాడేవారు టు బి ఫ్రాంక్. కానీ ఇప్పుడు అట్లా లేదు, కొంచెం చేంజ్ అయ్యారు. కొంచెం న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు. ఏదున్నా కూడా ముందు వెనకాల ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నారు. సో రాహుల్ గాంధీ గారు అయినా మంచిగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి అంటే మాత్రం మోదీ గారు ఉంటేనే అవుతుంది. కొంతమంది అంటారు కదా, నరేంద్ర మోడీ గారు రేట్లు పెంచుతున్నారు, గుడులు కడుతూ ఉన్నారు, అభివృద్ధి పనులు ఏం చేయట్లేదు అని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటి మీద ఏమంటారు? అన్న, గుడి కట్టడం తప్పైతే కాదు. ఇప్పుడు గుడి ఎట్లా కడుతున్నారు, మసీదులు కడుతున్నారుగా. మసీదులు కడుతున్నారు, చర్చిలు కడుతున్నారు, అన్ని కడుతున్నారు. గుడిలో ఒక్కటే కడుతున్నారు అంటే ఆ టెంపుల్ అనేది కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కట్టారు కాబట్టి అందరూ దాని మీద ఫోకస్ చేసి అది కట్టారు, అదే నెగిటివ్ అని చెప్పని చూపిస్తున్నారు తప్ప ఆయన ఎప్పుడు ముస్లిమ్స్ అని తిట్టలే. ఎప్పుడో లైక్ ఆయన సీఎం ఉన్నప్పుడు అంతకుముందు ఎప్పుడో మాట్లాడి ఉండొచ్చు. ఆయన గుజరాత్, ఇప్పుడు ఆయన నేషనల్ లీడరు. ఒక స్టేట్ లెవెల్ లీడర్ కాదు, ఆయన నేషనల్ లీడర్. ఆ పర్సన్ ఒక పిఎం అంటే ముస్లిమ్స్ కైనా ఆయన పిఎంఏ, హిందూస్ కైనా పిఎంఏ, ఎవ్రీ పర్సన్ కి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆయన. సో అట్లాంటి ఆయన ఒక స్టేజ్ లో కూర్చున్నప్పుడు ఆయన కూడా ఒక ఆలోచన ఉంటది కదా, ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది. ఏదో అట్లా మాట్లాడడానికి అట్లా అయితే మనమైనా కూర్చోవచ్చు, అట్లా పోయి అట్లా మాట్లాడేసేది అయితే. సో ఇంకోటన్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 10 ఇయర్స్లలో మేక్ ఇన్ ఇండియా అని, అంటే ఏదైతే వేరే దేశాల నుండి తెచ్చుకునే ఐటమ్స్ ఏమైనా ఉంటాయో మన కాడనే తయారు చేసుకోవాలి అని ఇలా చేయడం ఎలా అనిపిస్తా ఉంది? అంటే అభివృద్ధి పనులు కొన్ని కొన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పనులు ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్ అది మంచిది కదన్నా. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఉంది. మేక్ ఇన్ ఇండియా వల్ల చాలా మంది ఇప్పుడు హ్యాండ్లూమ్స్ కానీ, టెక్స్టైల్స్ లో కొంతమంది కానీ ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకెన్ని రోజులు అని చెప్పి బయట దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, మనమే తయారు చేసుకోగలం. మన దగ్గర నుంచి బయటకు తీసుకెళ్ళాలి. కానీ మనం బయట నుంచి తెచ్చుకోవడం ఏంటి? మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి, అన్ని జియోగ్రాఫికల్ గా మనకి సపోర్ట్ ఉంది. అట్లాంటప్పుడు మనం బయటికి పంపించాలి. కానీ మనం ఎందుకు తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ లో ఆయన మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది నిజం చెప్పాలంటే. బాగుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల నాకు తెలిసినంత వరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు తప్ప దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారుగా. ఓకే, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ అవి ఇప్పుడు ప్రజలు అంటే ఒక అయోమయంలో ఉంటారు, ఇటు కాంగ్రెస్కి వెళ్ళాలా బీజేపీకి వెళ్ళాలన్నా చిన్న అయోమయంలో ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమంటారు? నా యాక్చువల్లీ చెప్పాలి అంటే సెంట్రల్లో బీజేపీ ఉంటే మంచిగా ఉంటుంది అన్న. ఎందుకు అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ పాలిటిక్స్ వేరు, సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్ వేరు. స్టేట్ లెవెల్లో ఎవరున్నా కానీ అల్టిమేట్గా సెంట్రల్లో డెవలప్మెంటే స్టేట్లో తీసుకొస్తారు తప్ప చేంజ్ ఏముండదు. సో అట్లాంటప్పుడు సెంట్రల్ నుంచి ఆల్రెడీ 10 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ ఉంది, ఒక ఐడియా ఉంది వాళ్ళకి. సో అట్లాంటప్పుడు ఇంకో 5 ఇయర్స్ వాళ్ళకే ఇస్తే ఎంతో కొంత అన్న. ఒకటి పాలిటిక్స్లో ఉండి నేను రూపాయి తినలేదని ఎవరు చెప్పినా కానీ అది అబద్ధం. అది జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలకి అంతా తెలుసు. అయినా కూడా ఏంటంటే ఒక నమ్మకం ఉంటుంది కదా.